ఏపీ డీజీపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సాంబశివరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యు ఆల్ నో, మీకు అందరికీ తెలుసు, దేశ స్థాయిలోనే చాలా సవాళ్ళని ఎదుర్కొని ఒక గర్వించదగ్గ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభజన తర్వాత కొన్ని వనరుల లోపం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల కాలంలో డీజీపీ రాముడు గారు వారి టీం తోటి ఒక పద్ధతిలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోగలిగారు. ఇంకా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. జయరాముడు గారు చెప్పినట్లుగా ఆ అన్కంప్లీటెడ్ వర్క్స్ అన్నిటిని కూడా ముందు తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అని, మనం కాలంతో పాటు మారాలని, డిజిటైజేషన్ చాలా జరుగుతుందని, ఇన్నోవేషన్ క్రియేటివిటీ షుడ్ బి ది హాల్ మార్క్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్ ఫంక్షనింగ్ అని చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం ఒక స్మాల్ స్కేల్లో వీ ట్రైడ్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్ and in a moderate scale we have done in APSRTC also. Honorable Chief Minister appreciated us and also directed us to take it forward in a big way. అదే విధంగా పోలీసులో చాలా డిజిటల్ ఇన్నోవేషన్స్ జరిగిన మాట వాస్తవం. ఈ చలాన్ విజయవాడ పోలీస్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రం మొత్తానికి దాన్ని అమలుపరచాలంటే ఏ విధంగానే మొన్ననే ఓ రివ్యూ మీటింగ్ డీజీపీ లాయనర్ గారి అధ్యక్షత జరగడం జరిగింది. అదేవిధంగా చాలా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో we want to go ahead using the technology. అదేవిధంగా 830 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి రాష్ట్రంలో. దాదాపుగా ఏ పోలీస్ స్టేషన్స్కి ఎవరు కంప్లైంట్ వచ్చినా కానీ సంతృప్తిగా వెళ్ళాలి అనేటువంటిది ఎసెన్షియల్. ఇవాళ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఎలా ఉందంటే, ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉందంటే, మన వ్యవస్థలో ఏ పని జరగకపోయినా ఏదో కాగితం రాయటం, ఆ కాగితం పై వాళ్ళకి పోవటం, ఆ పై వాళ్ళకి పోవటం, ఆ పై వాళ్ళకి పోవటం. By the time it is redressed or even known, it take a lot of time. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే అదే ఆటోమేషన్ చేసి, అదే డిజిటేషన్ చేసి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీరు లైవ్లో కనుక తెప్పించుకోగలిగితే ఆర్టీసీలో కొంతవరకు చేయగలిగాం, చాలా కొద్ది. ఎవ్రీడే బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ ఈజ్ అన్హ్యాపీ, ద సేమ్ నెక్స్ట్ డే డిపో మేనేజర్ హ్యాస్ టు ఆన్సర్. సేమ్ ఇస్ ద కేస్. వీ విల్ ట్రై టు ఫైండ్ సచ్ ఎ సిస్టమ్. మేబీ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మేబీ మోర్. కంప్లైంట్స్ ఎక్కువ అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే 50 లక్షల మంది ఆర్టీసీలో రోజు ప్రయాణం చేస్తారు. అన్ని లక్షల మంది సంవత్సరానికి కూడా రారు ఏపీ పోలీసులో. కంప్లైంట్స్ ఆర్ ఫ్యూ ఇన్ నెంబర్. కాకపోతే ఎవ్రీ సిటిజన్ వాంట్స్ ఎ కైండ్ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ విచ్ విల్ ట్రై టు మైక్రో పోలీసింగ్. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ద హోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, they are concerned more about the road accidents and the number of deaths and all that. Life is also very important. We will associate with the insurance companies. We will ensure that the geo mapping of the road accidents, మొన్ననే మా ఆఫీసర్స్ ఒక ఆయన అడిగాను, we have the geo coded information of road accidents అంటే unfortunately it's not there with us. I don't know, if I am wrong I may be corrected. So same is the case, geo coding లేదు. అదే టెంపరల్ స్పేస్ అంటే టైం లైన్లో మాకు ఆర్టీసీ ఎలా ఉంటుందంటే, శుక్రవారం నాడు ఆదాయం చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే శుక్రవారం నాడు లక్ష్మి అమ్మాయిని ఎవరిని బయటకు పంపించరు, ఆడవాళ్ళు ప్రయాణం చేయరు. సో న్యాచురల్ ఇన్కమ్ ఇస్ లెస్. సేమ్ ఇస్ ద కేస్ యాక్సిడెంట్స్లో కూడా. ఈజ్ దర్ ఎనీ ప్యాటర్న్ లైక్ దాట్? మండే నాడు ఎక్కువ అవుతాయా? దేనికంటే మండే నాడు డెఫినెట్లీ మోర్ ద ట్రావెల్ మోర్ ద యాక్సిడెంట్స్. సో లైక్ దాట్ వీ ఇంటెండ్ టు అడ్రస్ మెనీ ఇష్యూస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో పాస్పోర్ట్ది ఆల్మోస్ట్ ఏపీ పోలీస్ స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. 10 days లోపల అప్లికేషన్ డిస్పోజ్ చేస్తామని అలా. So I have a lot of, I think I can't say a lot of ideas. I have got quite few ideas. I will take it forward. But ఎన్నిటికన్నా కూడా ముందు మాకు ప్రధానంగా మా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే కృష్ణా పుష్కరాలు. గోదావరి పుష్కరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఆర్ హియర్ విత్ మీ, సపోర్టింగ్ మీ. ఠాకూర్ గారు, గౌతమ్ సాంగ్ గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర గారు, సో మెనీ. ఎవ్రీబడి ఐ నో దెమ్ పర్సనలీ. And being a fairly senior officer, I can take their services, I can take their help. I am pretty sure I can take them like a team. Team effort is very important. I will ensure that police department lo andaram kalisi pani chestam. Oka దిశానిర్దేశం ఇచ్చి ముఖ్యమంత్రి గారి
ఆదేశాలు అదేవిధంగా వారు అనుకున్న రీతిలో పబ్లిక్ సర్వీస్లో ముందుకు వెళ్తాం అనేటువంటిది గట్టి నమ్మకం ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు లైవ్ చూసాం. ఇక మిగతా వివరాలు చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ గల్లంతై 28 గంటలు దాటిపోయింది. 13 యుద్ధ నౌకలు, 8 యుద్ధ విమానాలు, ఒక జలాంతర్గామి బంగాళాఖాతంలోని అణువణువు జల్లెడ పడుతున్నాయి. కానీ ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. ఓవైపు సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే మరోవైపు శాటిలైట్ ఇమేజెస్ కూడా విశ్లేషిస్తున్నారు. అయినా ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం ఏమైందో కనుక్కోలేకపోతున్నారు. మన ఎయిర్ స్పేస్ లో, మన సముద్ర జలాల మీద ఎగురుతున్న ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నట్టుండి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోనీ కూలిపోయిందా అనుకుందామంటే ఎక్కడా ఆ తరహా ఆనవాళ్లు కనిపించడం లేదు. సముద్ర జలాల్లో విమానం కూలితే దాని శకలాలు బయటపడాలి. కనీసం ఆయిల్ తేలినట్టు కూడా తీరానికి చేరిన కనిపించలేదు. గల్లంతైన విమానంలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నారు. తమ వారు ఏమయ్యారో తెలియక వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షేమంగా దరిచేర్చు దేవుడా అంటూ మొక్కుతున్నారు. 9 మంది స్థానిక ఎన్ఏడి ఆఫీసులో పనిచేస్తున్నారు. విమానం గల్లంతైందైన వార్త తెలిసినప్పటి నుంచి గుండె లవిసేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. AN-32 ఎయిర్ క్రాఫ్ట్లు మన దేశంలో ఇప్పటికీ 11 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రతిసారి దాదాపు 10 నుంచి 20 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. ఈ సమాచారమే ఇప్పుడు బాధిత కుటుంబాల్ని కలవరపెడుతోంది. నిన్న ఉదయం 29 మంది సిబ్బందితో తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరింది విమానం. ఉదయం 8:30కు టేకాఫ్ అయిన ఫ్లైట్ 11 గంటల 45 నిమిషాలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. కానీ చెన్నై నుంచి 280 కిలోమీటర్లు ప్రయాణించాక రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఇక అప్పటి నుంచి వెతుకుతున్నా ఇంతవరకు ఆచూకీ లేదు. విమానంలో గల్లంతైన విశాఖ వాసులంతా ఎన్ఏడి నుంచి ఈ నెల 20న బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న INS బట్టిమాల్ నౌకలోని ఓ ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి వెళ్లి అదృశ్యమయ్యారు. AN-32 విమాన ప్రమాదంలో గల్లంతైన విశాఖకు చెందిన 8 మంది సైనిక కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయక చర్యలు తీసుకుంటున్నామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు సీఎం. టూర్ వెళ్లేటప్పుడు టాటా చెప్పిన తండ్రి ఇక వస్తాడో రాడో తెలియదు. ఇంట్లో రోజు గోరుముద్దలు తినిపించే అమ్మ కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఎప్పుడో ఒకసారి కనిపించే చుట్టాలు ఇంటికి ఎందుకొచ్చారో తెలియదు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిన్నారి ఫోన్లో ఆడుకుంటూ కనిపించాడు. నిన్న విమానంలో గల్లంతైన విశాఖవాసి శ్రీనివాస్ కుమారుడి అమాయకమైన ముఖాన్ని చూసి అక్కడున్న వారిలో ఆవేదన మరింత పెరుగుతోంది. మరోవైపు శ్రీనివాస్ భార్య గర్భిణి కావడంతో ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.